ఆదివారం కూడా మొదటిగా ప్రార్థన ద్వారా, ఆ తర్వాత పాటల ద్వారా మహిమపరుస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు చెప్పబడే అంశము పేరేమిటంటే ప్రియులారా, ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ దెయ్యము ఎలా వదిలివేసింది, తన యొక్క జీవితంలో ఏం జరిగింది అన్నది ఈ యొక్క ఆదివారం రోజున మనం తెలుసుకోబోయే ఒక యవనస్తుడి గురించి మనం ఆలోచన కలిగి ఉంటాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఈ యొక్క దేవుడి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. వారు గలిలయకు ఎదురుగా ఉంటూ గెరాసేనీయుల దేశమునకు వచ్చింది. ఆయన అద్దరి ఎక్కినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయన ఎదురుగా వచ్చి, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనగా సమాధులలోనే కానీ ఇంట ఉండువాడు కాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఎవరు యొక్క వ్యక్తి? గెరాసేను దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడిగా ఈ బైబిల్ గ్రంథము రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తుడు ఎలా ఉన్నాడంట? వారి యొక్క హృదయంలో, వారి యొక్క మనస్సులో అనేకమైనటువంటి దెయ్యాలు అనగా అపవిత్రాత్మలు ఆ యొక్క వ్యక్తిలో ఉన్నట్టుగా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, వాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంట? వాడు ఇంట్లో నివసించేవాడు కాదు. ఎందుకు? వాడి ఒంట్లో ఎల్లప్పుడూ కూడా దెయ్యం అనేది, సాతాన్ అనేది, అపవిత్రాత్మ అనేది ఉన్నది కనుక వాడు జనులతో కూర్చునేవాడు కాదు, ఇంటిలో ఉండేవాడు కాదు. అతడు ఎక్కడ ఉంటాడు అంటే అతడు ఎల్లప్పుడూ కూడా సమాధులలో నివాసం చేసేవాడు. ప్రియులారా, ఉదాహరణకు పిచ్చిపట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు? తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారా? లేకపోతే బంధువులు తెలుస్తుందా? లేకపోతే తన యొక్క గ్రామము, తన యొక్క దేశం అనేది తెలుస్తుందా? వాడు ఎటు పడితే అటు నడిపిస్తాడు. ఎప్పుడు ఆకలి అయితే దేని తినాలనుకుంటే అది తినేవాడిగా ఈ యొక్క మైండ్ చెందినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఈ యొక్క యవనస్తుడు కూడా తల్లిదండ్రులు కాదని, ఆ ఊరి వారిని కాదని, తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు వారిని అలాగ చేస్తూ ఉన్నాయి కనుక వాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అంటే సమాధులలో నివాసము చేసేవాడు. అమ్మా, రాత్రికాలం కొద్దిగా చీకటపడితే సమాధుల దగ్గరికి మనం ఎవరైనా వెళ్తామా? లేకపోతే అర్ధరాత్రి అయితే ఎవరన్నా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేస్తామా? ఎవరికి కూడా చేయలేము. కానీ యొక్క యవనస్తుడు నిత్యము కూడా సమాధులలోనే నివసిస్తూ వారి యొక్క జీవితం ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు, ఆ ఊరి వారు చూస్తూ ఉన్నప్పుడు వారు ఎంత భయపడి ఉండొచ్చు. ఇతను చూసి ఇతరేంటి మన యొక్క ఇళ్లలో నివసించకుండా సమాధులలో దెయ్యాలు తిరిగే చోట్లలో నివసిస్తూ ఉండడని ఆ ఊరి వారు ఎంత భయపడి ఉండవచ్చు ఇతని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు. అయితే ప్రియులారా, అట్టి దేశంలోనికి ఎవరు వెళ్ళారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గెరాసేను దేశంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉన్నదో చూడండి. అక్కడ వాడు ఎప్పటి నుంచి ఎలా ఉన్నాడంట? వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంట ఉండువాడు కాడు. ఎప్పటి నుంచి అంట? కొన్ని సంవత్సరాల నుంచి, కొంత కాలం నుంచి కూడా అతని యొక్క జీవితము విచిత్రంగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, దెయ్యం పట్టినటువంటి మనిషి ఎలా ఉంటాడు? వాడు ఎల్లప్పుడూ కూడా కళ్ళు మూసుకొనే మాట్లాడతాడు, కళ్ళు మూసుకొనే తిరుగుతాడు. వాడు మనుషులతో పని లేదు. ఎందుకు? వారిలో అపవిత్రాత్మ అనేది ఉన్నది కనుక వారి యొక్క ఉద్దేశాలు వేరు, వారి యొక్క ఆలోచనలు వేరు అని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు పోవాలంటే చాలా మంది భయపడేవారిగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు ఆ యొక్క దెయ్యము మనకెక్కడ పడుతుందేమో అన్నటువంటి ఆలోచన కలిగి కూడా వారి దగ్గరికి మనము పోలేము ప్రియులారా. కానీ
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నీ నా పాపములు తీసివేయటానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో నశించిపోతున్న మానవాళి కొరకు తండ్రి ప్రేమించి తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఒక మానవుడిగా ఈ లోకములోనికి పంపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, చనిపోయినటువంటి వారిని సైతం లేపటము, అనారోగ్యం కలిగినటువంటి వారిని ఆరోగ్యము కలుగజేయటము, తన యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క కుమారుడుగా ప్రభువు పిలువబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ కింద వచనంలో మనం చదువుకుంటే ఒకసారి చూడండి, 28వ వచనంలో, వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుము అని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఎప్పుడైతే ఆ అన్యదేశమైనటువంటి గెరాసేను దేశంలోనికి ప్రభువారు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు వచ్చారో, ఈ సమాధులలో ఉన్నటువంటి ఈ యవనస్తుల్లో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, ఆ యొక్క సాతానులు అనేవి ఆ యేసుక్రీస్తును చూశారు. ప్రియులారా, చూసి ఏమంటూ ఉన్నాడు ఆ సాతాను? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని నశింప చేయడానికి ఎక్కడికి వచ్చిందవా? మాతో నీకేమి పని? ఇదిగో మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని చెప్పేసి యేసుక్రీస్తు వారికి ఎవరికి మాట్లాడుతూ ఉన్నాడంట? సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అపవిత్రాత్మ. ఎవరు గుర్తించాడు? లోకంలో ఉన్నటువంటి మానవులు గుర్తించలేదు ఈయన దేవుని కుమారుడని. లోకంలో ఏ మానవాళ్ళని అయితే రక్షించడానికి వచ్చి ఉన్నాడో ఆ యొక్క యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఈయన దేవుని యొక్క కుమారుడని విశ్వాసం ఉంచలేదు. కానీ ఎవరు ఆయన గుర్తుపట్టినాయి అంటే ఒక సాతాను అనేది ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పేసి ఆ అపవిత్రాత్మ గుర్తుపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా ప్రియులారా, మానవులుగా శరీరాన్ని ధరించుకున్నటువంటి వారు దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుడంటే భయము, భక్తి, విశ్వాసం లేనటువంటి స్థితిలో ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాం. కానీ ఒక అపవిత్రాత్మ వారిలో ఉన్నటువంటి ఆ సాతాను ఈయన సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు అని సాతాను అంగీకరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. చూసారా, మానవులకి సాతానికి ఎంత తాడుందో, సాతానికి ఉన్నటువంటి ఆలోచనలు కూడా మానవులకి లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడో చూడండి, కింద వచనంలో మనము చదువుకుంటే, ఏలయనగా ఆయన మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాని పట్టుచూ వచ్చెను కనుక వారిని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిను. గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయెను. చూశారా ఎంత భయంకరంగా ఉన్నాడో యవనస్తుడు. ఆ ఊరు వారందరూ కూడా భయపడి ఇతడు ఈ విధంగా చేసి ఎవరి మీదన్నా పడితే వారి యొక్క ప్రాణాలు తీయటానికి అవకాశం ఉన్నది కనుక ఈ యవనస్తుడైనటువంటి మనిషిని సంఖ్యలతోని బంధించి ఒక పెద్ద మార్పు కట్టేద్దాము అని చెప్పేసి ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి ఒక మార్పు కట్టబడ్డప్పటికీ కూడా ఆ యొక్క యవనస్తుడు ఏం చేస్తున్నట్టు వాటిని తునాతునకలుగా తుంచివేసి అతను అడవిలోకి పరిగెత్తటము, సమాధులలోనికి వెళ్ళిపోవటము, తనను తాను గాయపరుచుకోవటము, తనను తాను చంపుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఆ పవిత్రాత్మ వాడిలో నుండి ఆ విధంగా చేస్తూ ఉన్నది. ఎందుకు అలా చేస్తూ ఉన్నది? నీ నా హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం అనేది లేకపోతే, నీ నా హృదయంలో కూడా యేసుక్రీస్తును మన యొక్క మనసులో, మన యొక్క హృదయంలో ఆహ్వానించకపోతే మనము కూడా ఆ యవనస్తులైనటువంటి అపవిత్రాత్మలు పట్టడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రియులారా, ఎందుకు అపవిత్రాత్మలు ఒక మనిషిలోనికి వస్తాయి అంటే, కొన్నిసార్లు దేవుణ్ణి మహిమపరచడానికి కొన్ని వస్తాయి. కొన్ని సమయంలో నీ హృదయము దేవుని ఎదుట సరైన రీతిగా ఉండకపోతే ఆ యొక్క సాతాను అపవిత్రాత్మను పట్టడానికి మానవులకు అవకాశం ఉంటూ ఉండదు. అయితే ఈ యొక్క వ్యక్తి బహు భయంకరంగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వాడిని అనేక పర్యాయములు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బహు కాలం నుంచి కూడా ఆ పవిత్రాత్మలు వాడిలో ఉండి వాడిని గాయపరుస్తూ అక్కడ ఉన్నటువంటి గెరాసేను దేశంలో ఉన్న మానవాళ్ళని కూడా భయపెడుతున్నట్టుగా ఈ యొక్క యవనస్తుల్లో ఉన్నటువంటి అపవిత్రాత్మల గురించి దేవుడు ప్రత్యేకంగా
రాయించి ఉన్నాడు ప్రియుల. ఆ యవనస్తుల ద్వారా మనం ఏమి నేర్చుకోబోతూ ఉన్నాము? నీ నా జీవితంలో కూడా భౌతిక సంబంధంగా అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ రీతిగా సాతాను చేత శోధింపబడవచ్చు. కానీ ఇక్కడ ఎవరున్నారో తెలుసా? ఆ యొక్క దేశంలో ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఆ యొక్క అక్కడికి వచ్చినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, కింద వచ్చినప్పుడు ఇంకా మనం చదువుకుంటే అక్కడ ఏమున్నదో చూడండి. 30 వచనాన్ని మనం చదువుకుందాం. యేసు నీ పేరేమని వాణిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఎవరంట? పోయినటువంటి యేసుక్రీస్తు. ఓ పక్క ఆయన చూడంగానే దయాలున్నాయి. అయ్యా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చితివా? ఈ భూలోకంలో ఉండకుండా మమ్మల్ని పాతాళ లోకానికి పంపించడానికి వచ్చితివా అని ఆయన బతిమాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఏమంటూ ఉన్నది? యేసుక్రీస్తు ఆ దయ్యాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు ఇతనిలోనికి అని ప్రభు ఆ దయ్యంతో అన్నప్పుడు ఆ యొక్క యవనస్తుల్లో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ అంటున్నది, అయ్యా నేను ఒక్క దెయ్యాన్ని కాదు, అనేకమైనటువంటి దెయ్యాలు కలిగి ఉన్నాను. సేన అనగా ఇంచుమించు 600 నుంచి 6000 వరకు ఆ కలిగినటువంటి దాన్ని సేన అనే అర్థం ఉంటూ ఉన్నది ప్రియుల. అంటే వారిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఇంచుమించు 600 దెయ్యాలు వారిని బాధ పెడుతూ ఉన్నాయి. ఒక్క దెయ్యం వస్తేనే మనిషి అతలాకుతలమైపోతాడు. ఒక్క దెయ్యాన్ని పోవటానికే మనిషి ఎంతో నరకయాతన పడుతూ ఉన్నాడు. కానీ ఇతనిలో ఎన్ని ఉన్నాయంట? సేన అనగా అనేకమైనటువంటి దెయ్యాలు తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో, తన యొక్క శరీరంలో ఉండి ఆ యవనస్తుని బాధ పెడుతూ ఉన్నారు. నిజంగా నీవు నేను కూడా ఈ లోకంలో పడిపోయినట్టయితే, అపవాది కింద మనము కూడా పడిపోయినట్టయితే, మన యొక్క జీవితాన్ని కూడా ఈ యొక్క యవనస్తుని ఎలాగైతే ఆ అపవిత్రాత్మలో ఆడుకుంటూ ఉన్నాయో, నీవు నేను కూడా దేవునిలో ఉండకుండా లోకంలో ఉన్నట్టయితే మనల్ని ఇతనికేమో ఇతని శరీరంలోనికి వచ్చి అతన్ని బాధ పెడుతూ ఉన్నాయి. మనకు ఎలా వస్తాయో తెలుసా? అనేకమైనటువంటి ఆశ చూపి మనల్ని క్రీస్తులో నుండి వెడలి బయటకు పంపించేదానికి సాతాను మనల్ని ప్రేరేపించేదిగా ఉంటూ ఉన్నది. కనుక మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఈ లోకంలో మనం జీవించాలని. అందుకనే ఇక్కడ కింద వచనంలో మనం చదువుకుంటే ఇంకా ఏమనున్నదో చూడండి ఒకసారి. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అయ్యా, మమ్మల్ని నశింప చేయడానికి ప్రాంతానికి వచ్చి ఉన్నావా? ఇదిగో, మమ్మల్ని పాతాళ లోకములోనికి పంపించవద్దు అని దెయ్యాలు సైతము దేవుని యొక్క కుమారుణ్ణి వేడుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడిచ్చినటువంటి ఈ శరీరము, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మానవుల్ని, ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని, సమస్త మానవాల్ని ఏలటానికి దేవుడు తమ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలిచినటువంటి మనం మాత్రము దేవునికి విధేయత అనేది చూపించటం లేదు. ఎవరు చూపిస్తున్నాయి విధేయత? సాతానుకు తెలుసు ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన లోకరక్షకుడని. ఎందుకు సాతానుకు తెలుసు? వాడు పరలోక రాజ్యంలో నుండి భూమి మీద పడవదోయబడ్డాడు కనుక పరలోక రాజ్య విషయాలన్నీ కూడా ఈ అపవిత్రాత్మ అనే వాడికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నిజంగా అతను ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు చూడండి ఒకసారి నాతో పాటు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓబద్య గ్రంథము. నిజంగా అపవాది ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు ఒకసారి చూడండి. అక్కడ ఉన్నది ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడదోయగలవాడవడని అనుకున్నవాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసం పొందివి. ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు వాడు?
అత్యున్నతమైనటువంటి దేవునితో సహవాసం కలిగినటువంటి ఆ పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో, దేవదూతలలో ఒక దేవదూతగా ఉన్నటువంటి ఈ అపవిత్రాత్మ అక్కడ దేవుడి ముందే అతను గర్వపడటం వల్ల అతన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క భూమి మీదకి త్రోలివేయబడ్డాడు. అందుకని ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఓబద్య అంటున్నాడు, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. ఎవరికైనా ఏముండకూడదంటమ్మా? గర్వం అనేది ఉండదు. గర్వం ఏం చేస్తుంది? నాశనానికి ముందు గర్వము నడుస్తూ ఉన్నది. మనము నాశనమైతో పోతూ ఉన్నామంటే దానికి ముందు ఏమి నడుస్తూ ఉన్నది? గర్వం అనేది మనలోనికి వస్తూ ఉన్నది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఏముండకూడదు? మనకి ఈ సాతాను యొక్క స్వభావము, వాని యొక్క ఆలోచనలు అనే గర్వం మనకు ఉండకూడదు. ఎందుకు? అతను గర్వపడ్డట్టు కదా, అందుకు ఈ భూమి మీదకి త్రోయబడ్డది అపవాది. అందుకనే ఈ యొక్క అపవాది మరలా క్రీస్తు ప్రభువును అడుగుతూ ఉన్నాడు, అయ్యా తిరిగి మమ్మల్ని పాతాళ లోకంలోనికి పంపించవద్దు. ఇదిగో ఆ కొండ మీద ఒక పందులు గుంపు ఉన్నది, మమ్మల్ని అక్కడికి తోలివేసినట్టయితే మేము ఆ పందులలో నివాసం ఉంటామని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ అపవిత్రాత్మ సేన అనేటువంటి దెయ్యము వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా ఈ లోకంలో నశించిపోతూ అంధకార సంబంధమైనటువంటి చీకటిలో ఉంటూ మన యొక్క జీవితాన్ని మనముగా పాడు చేసుకుంటూ ఉన్నట్టయితే మనకు ఎవరు అవసరమై ఉన్నది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అవసరమై ఉన్నది. ఆయన లోకరక్షకుడు. నేను ఆ జీవితాన్ని, చీకటిగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని వెలుగుగా చేయగల సమర్థుడు. ప్రియులారా, పెంట కుప్పలలో నుండి దీనులను పైకి లేపినట్టు ఆయన నమ్ముకున్నటువంటి ఆయన యొక్క బిడ్డల్ని దేవుడు ఏం చేస్తున్నట్ట? ఎల్లవేళలా ఏ సాతాను కూడా మన మీదకి చేరకుండా, ఏ అపవాది కూడా మన దగ్గరకు రాకుండా ఉండటానికి మనము క్రీస్తులో ఉండాలన్నటువంటి సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. తిరిగి చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్ళినాయో చూద్దాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చును కనుక ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి మడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. చూశారా పిల్లరా? మనిషిలో ఉంటే ఆ మానవుణ్ణి ఎంత గాయపరిచి ఉండేవో ఈ సాతానులు. కానీ ఆ మనిషి తన యవ్వనస్తుడు తనను గాయం చేసుకోవటము, తన మీద బట్టలు లేకుండా తిరగటము, అతడు సమాధులలో నివసించటము, కొండలలోకి పారిపోవటము, తన జీవితం అంతా కూడా అల్లకొల్లారమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన యొక్క జీవితము కూడా దేవుని యొక్క మార్గంలో లేకపోతే, దేవుని యొక్క చిత్తములో లేకపోతే, దేవుని యొక్క సంకల్పంలో మనము నడుచుకోకపోతే ఈ యవనస్తుడికి ఎలాంటి జీవితం అయితే వస్తూ ఉన్నదో మనకు అట్టి భయంకరమైనటువంటి జీవితము రాబోతున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అంటూ ఉన్నాడు, దేవుడు కనికరమైనటువంటి దేవుడు, దేవుని యొక్క కుమారుడైనటువంటి యొక్క ప్రభువు ఆ యవనస్తుని చూశాడు, అతలో ఉన్నటువంటి ఆ దెయ్యాలను చూశాడు. వెంటనే ఆ యొక్క ప్రభు ఏం చేశాడో తెలుసా? ఇదిగో సేన ఇక నుంచి యవనస్తుల్లోని ఉండక, ఇదిగో అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోనికి వెళ్ళమని అన్నప్పుడు ఈ అతనిలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మలన్నీ కూడా ఆ యొక్క పందులలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పందులు ఏమైపోయాయి? ఎప్పుడైతే ఈ యొక్క అపవిత్రాత్మలు సాతానులన్నీ ఆ పందుల యొక్క గుంపులో జరబడ్డాయో, ఆ పందులన్నీ కూడా ఆ గెరాసేను దేశంలో ఉన్నటువంటి ఆ సరస్సు, ఆ నది అక్కడ ఉంటే ఆ పందులన్నీ కూడా ఆ యొక్క సరస్సులోనికి చొచ్చుకుపోయినాయి. ప్రియులారా, పందులు ఆపుకోగలవా సాతాన్లు? ఎందుకంటే పందులు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సాతానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఆ పందులన్నీ ఇంచుమించు 2000 పందులు ఆ సరస్సులో మునిగి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట అక్కడ ఉంటుందో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మార్కు సువార్త 5వ అధ్యాయము 11వ వచనం.
అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద వేయుచుండెను కనుక పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను ప్రతిపాదుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ఆ ప్రాంతము నుండి సముద్ర దారిన ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూసారా, కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుంది? లోకంలో నశింపజేయడానికి అవకాశం ఉన్నది. కొన్నిసార్లు మరొక కుటుంబంలో ఏం చేస్తుంది? తల్లికి కుమారుడికి పెడుతుంది, అన్నదమ్ములకు పెడుతుంది. సాతాను అనేకమైనటువంటి తగాదాలు, అత్త కోడలకు పెడుతుంది, బంధువులకు, రక్త సంబంధికులకి ఎడబాటు చేస్తుంది. సాతానుకు ఉన్నటువంటి పని ఏమిటి? ఈ పనే ప్రియులారా దేవుని యొక్క మందిరానికి రాకుండా చేస్తుంది. అనేకమైనటువంటి అబద్ధ మాటలు ఇనేటట్టుగా మన యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తుంది. సాతానుకున్నటువంటి లక్షణాలన్నిటిని కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, ఇది సాతాను వాడి లక్షణమా, ఇది సాతాను వాడి యొక్క ఆలోచన, ఇది సాతాను నా మీద చేసే ప్రయోగమా అని చెప్పేసి మనం దేవుళ్ళ నుండి తొలగిపోక ఉండాలని గ్రంథం మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ పందులు వడివడిగా ఆ 2000 పందులు అక్కడ చనిపోయి ఉన్నాయో ఆ ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపోతారమ్మా. ఒక్కొక్క పంది ఒక 1000 రూపాయలు వేసుకున్నప్పటికీ కూడా 2000 పందులు, ఎన్ని లక్షల పందులు అక్కడ చనిపోయి ఉంటాయి. ఆ ఊరి వారందరూ కూడా ఏమంటున్నారో చూడండి. అక్కడ అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూసి భయపడిరే. ఏమంటూ ఉన్నారంట? వాడిలో దెయ్యాలున్నా భయపడుతూ ఉన్నారు. దెయ్యం పోయి ప్రభు దగ్గర పాదాల యొద్దకు కూర్చొని అతడు ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు కూడా ఆ గెరాసీన దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణము వారు, గ్రామాల వారు జరిగినటువంటి ఆ అద్భుతాలు, ఆ ఆశ్చర్య కార్యాలు చూసి వారు ఆశ్చర్యపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీ నా జీవితంలో కూడా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నీవు ఒకటి అనుకుంటే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఒకటి మనం ఏం చేయాలంటే, ఆయన పాదాల యొద్దకు మనము రావాలి. ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉండాలి. ఆయన చెప్పే మాటలకు మనము లోబడాలి. ఆయనకు విధేయత కలిగి ఉండాలి. మనల్ని మనము తగ్గించుకొని దేవుని చెంత ప్రతి ఆదివారము ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరములో మనం ఉండి ఆత్మతోను సత్యముతోను ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించి చేసుకుంటే ఈ యొక్క యవనస్తుని దేవుడు ఎలాగైతే స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడో మనల్ని కూడా దేవుడు స్వస్థపరచడానికి అవకాశం ఉన్నది. ప్రియుల, ఒక స్త్రీతో ఏమన్నాడు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఆమెకు ఉన్నటువంటి జబ్బు అనేది నయం కాలేదు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినది, అనేక మంది దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి డబ్బును, తనకున్నటువంటి ఆ యొక్క ఆదాయాన్ని అన్ని వేయపరుచుకున్నప్పటికీ కూడా ఆమె యొక్క జబ్బు అనేది నయమైందామా? నయం కాలేదు. ప్రియులారా, అప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చినది. నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ ప్రభువు నాకున్నటువంటి యొక్క సమస్యను, ఈ యొక్క జబ్బును యేసు క్రీస్తు వారు మాత్రమే తీసివేయగలడు అని ఆ స్త్రీ ఏం చేసిందంటే, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన దగ్గరికి వెళ్ళినది. ప్రియులారా, ఆయన కూడా ఏమో భయపడుతూ ఉన్నది. అయ్యో, నీతిమంతుడైనటువంటి ఆ పరిశుద్ధిని నేను ఎలా తాకాలా, ఆయనతో నేను ఎలా మాట్లాడాలా, నాకున్నటువంటి యొక్క బలహీనత, యొక్క అనారోగ్యము ఎవరికి కూడా ఈ రక్తస్రావం గురించి ఇది నేను 10 మందికి చెప్పుకునేది కాదే అని ఆ స్త్రీ వేదన పడుతూ బాధపడుతూ వెళ్ళి యేసు క్రీస్తు యొక్క వస్త్రమును ఆయనను చెంగనేది ఆ పట్టుకున్నది. ప్రియులారా, వెంటనే ఏమైపోయిందంట? ఆయనలో ఉన్నటువంటి మహిమ ఆ స్త్రీలోనికి ప్రవేశించి తనకున్నటువంటి ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ జబ్బును దేవుడు ఏం చేశాడంట? తీసివేశాడు. అప్పుడు ఆమె భయపడుతూ ప్రభు అంటున్నాడయ్యా, ఇదిగో నన్ను ఎవరో ముట్టుకొని ఉన్నారు, నాలో నుంచి మహిమ బయటికి వెళ్ళిపోయినది, నన్ను ముట్టుకున్న వారు ఎవరు అని తన శిష్యులతో అడుగుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులు అన్నారయ్యా, ఇన్ని 100 మంది 1000 మంది నిన్ను వెంబడిస్తూ ఉన్నారు, ఎవరు నీ యొక్క వస్త్రాన్ని, నీ యొక్క శరీరాన్ని ముట్టుకున్నారో మాకెలా తెలుస్తుంది అన్నప్పుడు ఆ బాగైనటువంటి స్త్రీ,
స్వస్థత పడ్డటువంటి ఆ యొక్క స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను ముట్టుకున్నది నేనేనని ఒప్పుకున్నది. అంటే దేవుడు చేసినటువంటి ఆయన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాలు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకు ఉన్నది. ఈనాడు మనం ఒప్పుకుంటూ ఉన్నామా? ఆయన చేసే ఆశ్చర్యకార్యం, ఆయన చేసే అద్భుతాలు, మన యొక్క కుటుంబంలో ఆయన యొక్క దీవెలు ఎన్నో ఉంటూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేనటువంటి వారిగా మిగిలిపోతూ ఉన్నాం. అప్పుడు అన్నాడు ప్రభు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానమై వెళ్ళుము. అంటే ఆమెకున్నటువంటి విశ్వాసము ద్వారా నా దేవుడి దగ్గరికి వస్తే నేను బాగుపడతానన్నటువంటి ఆ విశ్వాసము ఆమెలో ఉన్నది కనుక దేవుడు ఆమెను బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకున్నదా అట్టి విశ్వాసము? మనకున్నదా దేవుని మీద అట్టి నమ్మకము? లేకపోతే అవిశ్వాసం కలిగి అపనమ్మకం కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? మనకు మనమే ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలో ప్రియులారా. ఇక్కడ ఈ యవనస్తుడైనటువంటి ఈ వ్యక్తి కూడా ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మలు బయటకు పోయి పందులు మేసే ఆ పందులలోకి వెళ్ళిపోయినాయో, 2000 పందులు ఆ నదిలో పడి చనిపోయినాయో, వెంటనే అతను ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆయన పాదముల యొద్ద కూర్చొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను మన యొక్క జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకాలు, అద్భుతాలు మన యొక్క జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం దేవుని యొద్దకు రాలేక, ఆయన యొక్క సన్నిధానంలో కూర్చోలేక, ఆయన యొక్క పాదాలు పట్టుకోలేనటువంటి వారిగా ఉంటాము. బాగుపడినంతసేపు ఒక రీతిగా ఉంటాము. దేవుడి చేత బాగుపడ్డాక మనం ఏం చేస్తాము? దేవుడిని మర్చిపోయే వారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఈ యవనస్తుడు ఏమైపోయాడు? తనకున్నటువంటి ఆ యొక్క అదే మరి ఎలాంటి జీవితం? అది భయంకరమైనటువంటి జీవితం. తనను తాను గాయపరచుకోవటము, ఆ ఊరి వారు భయపడటము, సమాధులలో నివాసం చేయటము, అడవులలోకి పారిపోవటము, తన ఒంటి మీద ఒక బట్ట కూడా లేనట్టుగా చూస్తూ ఉన్నాం. అట్టి వాడిని ప్రభు అతని మీద కనికరపడి అతన్ని బాగు చేసిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడట? ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు. చూడండి అక్కడ ఇంకా ఏమన్నట్టుందో లూకా సువార్తకు రండి. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నాం. 8వ అధ్యాయం 35. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నట్టు చూసి భయపడిరి. అమ్మా ఎక్కడ కూర్చోవాలా? నీవు నేను క్రీస్తు పాదముల యొద్ద కూర్చోవాలి. ఆయన యొక్క పాదం ఎక్కడ ఉన్నది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అంటే మనం ఎక్కడ కూర్చోవాలా? ఆయన యొక్క మందిరములో ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ మనము క్రీస్తులో ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ ఊరివారు ఏం చేస్తున్నారంటే చూడండి, అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడెలాగు స్వస్థత పొందెను జనులకు తెలియజేయగా, గిరాసీనుల దేశ ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులేని గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొని. ఎవడన్నా స్వస్థత పొందినట్టు తర్వాత అది చూసినటువంటి జనులు ఏమనాలా? అయ్యా కొన్ని రోజులు మా యొక్క గ్రామాలలో, మా యొక్క దేశంలో ఉన్నాయా ఇలాంటి అపవిత్రాత్మ పట్టినటువంటి వారు, ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు అనేక మంది అవిధేయత కలిగి లోకములోనే నశించిపోతూ ఉన్నాము. మా మధ్యలో ఉండి పరలోక రాజ్య విషయాలు మాకు బోధించవలసినటువంటి ఈ గిరాసీని దేశము వారు ఏమంటూ ఉన్నారో తెలుసా? అయ్యా మమ్మల్ని విడిచి నీవు వచ్చిన వారు వెళ్ళిపోయారు. చూసారా? సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైన ప్రభువు, లోకరక్షకుడు, నీ నా పాపములు తీసివేయడానికి కలువరిగిరిలో తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, కార్చినటువంటి దేవుడు, మన కొరకు మరణించినటువంటి వాడు, మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసుక్రీస్తు వారిని గిరాసీని దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటూ ఉన్నారు? అయ్యా మమ్మల్ని విడిచి వచ్చిన వారినే వెళ్ళిపోమంటూ ఉన్నారు. చూశారా ప్రియులారా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్ని అద్భుతాలు చేసినా,
ఎన్ని సూచక్రియలు చేసినా చివరికి ఏం చేశారో తెలుసా? ఆ క్రీస్తు వారిని మరణానికి జనులు అప్పగించారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ప్రజలు, దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు అన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా తమ యొక్క మనసు మార్చుకోవాలన్నటువంటి ఆ ఆలోచన లేనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారి యొక్క మనసులు ఎలాంటి ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక చూడండి ఇక్కడ ఎందుకనగా జనులు ఏమైపోతూ ఉన్నారంట? హితబోధను సహింపక. హిత అనగా పుట్టినోట్లు ఆ కింద వచ్చినలో ఏమున్నదో తెలుసా? ఆ పుట్టినోట్లు బి కిందలో బైబిల్లో కింద ఉంటుంది. బిలో మూల భాషలో ఆరోగ్యకరమైనటువంటి బోధ. హితవాక్యం అంటే ఏంటిది? ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఇతనికి ఎలాంటి బోధ చేశాడు దేవుడు? తనను తాను గాయపరుచుకుంటూ తల్లిదండ్రులకు ఊరి వారికి అందరికీ దూరమైపోయినటువంటి యొక్క వ్యక్తిని దేవుడు అతని మీద కనికరపడి అతనిలో ఉన్న దెయ్యాలను దేవుడు వెళ్ళగొట్టి అతన్ని మంచివాడిని చేస్తే ఆ ఊరి జనం ఏమంటూ ఉన్నారట? అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోమ్మనమని ఆ ఊరి జనం అంటున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు పౌలు, ఎందుకు వారు వెళ్ళిపోమంటూ ఉన్నారంటే వారి యొక్క హృదయంలో వారి యొక్క ఆలోచనలు సరైనటువంటి రీతిగా లేవు అంటూ ఉన్నాడు. అందుకనే జనులు ఎలా ఉన్నారంట? హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. జనులు ఎలాంటి వారంటే గిరాసిన దేశంలో ఈ దురద చెవులు గలవారు. అదే దెయ్యాలు బాగు చేసి అంతరాలు వేసేవాడిని అయితే దగ్గరకు రాణిస్తారా? రాణించేవారుగా వాళ్ళ ఇళ్ళకు తీసుకుని వెళ్ళేవారుగా, వాడు ఏదో ఒకటి చేసి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకునేవాడిగా. కానీ ఏ ధనాన్ని ఆశించకుండా ఆ యవనస్తుని చూసి కనికరపడి అతన్ని స్వస్థపరిచినప్పుడు జనులు ఏమంటూ ఉన్నారంటే నువ్వు వెళ్ళమని అంటూ ఉన్నారు. ఈనాడు కూడా చూడండి, అబద్ధ బోధకులని అబద్ధముగా నడిచేవారిని మాత్రమే, అబద్ధంగా చెప్పేవారిని జనులు అనుసరిస్తారు. కానీ ఖండిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సత్యంగా బోధించే వారిని ఎవరైనా అనుసరిస్తారమ్మా? అనుసరిస్తే క్రీస్తుని ఎందుకు శిలువ మరణానికి అప్పగిస్తారు? అందుకనే పౌలు అంటున్నాడు, ఈ జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనములకు వారే సొంతంగా బోధకులను తయారు చేసుకుంటారు. ఇదిగో దానమైతే ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు, లేకపోతే మరొక వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. అదే మాకు తగ్గట్టు మా మేలు కోరేవారు, మాకు ఇంపైనటువంటి మాటలు, మాకు సంతోషాన్ని ఇచ్చే మాటలు, మా గురించి పొగిడే మాటలు ఎవరన్నా చెప్తే మనకు ఎలా ఉంటుంది? మనకేం కావాలంటే మొట్టమొదటిగా మనల్ని పొగడాలి. కానీ బోధ అలాంటి ఇప్పుడు లేదు. ఇలా ఉన్నదా అమ్మా? శిష్యులు ఏమన్నాడు? అపోస్తలుడైనటువంటి పేతురుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యా కొన్ని రోజులలో నేను శిలువ మరణానికి అప్పగించబోతూ ఉన్నాను, శ్రమల పాలు కావడానికి యెరూషలేము వెళుతూ ఉన్నాను అని ఆ అపోస్తలుడైన పేతురుతో ప్రభు అన్నప్పుడు ఆ పేతురు ఏమన్నాడో తెలుసా? అయ్యా నీకు అట్టి దశ దూరము గాక అన్నాడు. అప్పుడు ప్రభు వెంటనే సాతానా నా వెనక్కి పోమన్నాడు. ఎవరిని? పేతురుని. సాతానా వెనక్కిపో, నీ ఆలోచనలు వేరు అంటే పేతురులో ఏమున్నది? సాతాను యొక్క ఆలోచన నుండి మాట్లాడాడు, నీకు అది దూరమవును కాక అని. కానీ దేవుడు ఏం గమనించాడు? ఆ శిలువ మరణం పొందాలనేది అనాది సంకల్పం. అది మానవాళి కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడం అనేది, భూమి ఆకాశము మానవాళి నిర్మించక మునిపే తండ్రి యొక్క చిత్తం అనేది ఈ పేతురు గ్రహించక అది నీకు దూరమవు కాకన్నప్పుడు సాతానా నా వెనక్కి పొమ్మనమన్నాడు. మనమైతే ఏమంటావు? నన్నే సాతాను అంటావా? నేను ఇంత మంచివాడినైతే నీ ఎమ్మిటి 3.5 సంవత్సరాలు తిరిగి నీకన్ని పరిచర్య చేస్తే నన్ను సాతాను అంటావని మనమైతే వెళ్ళిపోతామమ్మా. అసలు మనమైతే చర్చకు కూడా రాము, ఆయన వెంబడి కూడా తిరగము. కానీ ఆ పేతురు తన తప్పును తెలుసుకొని అయ్యా నేను పాపి, నేను మరలా ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే పౌలుడు అంటూ ఉన్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, అంతేకాదంట సత్యమునకు చెవి ఇవ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఏమవుతుందట? కల్పన కథలు చెప్పే వారి మాటలు వింటారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు
భక్తులుగా ప్రవశించే వారి మాట వినరు జనులు అని చెప్పేసి అక్కడ అపోస్తున్నటువంటి పౌలు తిమోతికి సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు అలాంటి వారే ఉన్నారు కదమ్మా. ఇదిగో మా యొక్క సంఘానికి వస్తే 3 వారాలు రండి, 7 వారాలు రండి, 10 వారాలు రండి, మీకు స్వస్థత జరుగుతుందని ఈనాడు చెప్పే బోధకులు ఉన్నారు కదమ్మా. అసలు ఆ బైబిల్లోనే లేదు. 3 వారాలు రండి, 4 వారాలు రండి, 5 వారాలు రండి. అద్భుతం అనేది ఎప్పుడు జరిగినది? అతడు ఎప్పుడైతే ఆ గిరాసేన దేశంలోని ప్రభు వెళ్ళాడో, ఆ యవనస్తుడు చూశాడో, సాతానా ఇతన్ని వదిలి వెళ్ళిపోమన్నట్టే ఆ క్షణమందే అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆ స్వస్థ సిద్ధుడు అయినటువంటి ఆ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? ప్రభు పాదాల చెంత ఆయన కూర్చున్నాడు. మనం కూర్చుంటామా? మనం అట్టి విధేయత కలిగి ఉన్నామా? లేకపోతే మనల్ని హెచ్చించుకొని మనకు మనమే గర్వపడి దేవుని యొద్దకు దూరమైపోయే వారిగా ఉన్నామని మనం ఆలోచన చేయాలంటే చివరిగా అక్కడే మనం చదువుకునే వాక్యాన్ని చూడండి. సమయం అధ్యాయం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 38. గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. చూశారా పిల్లారా, ఈ యవనస్తుల్లో ఏం కనిపిస్తూ ఉన్నది? మారు మనస్సు కనిపిస్తూ ఉన్నది. తన మనస్సు మార్చుకున్నాడు యవనస్తుడు. తన ఆలోచన మార్చుకున్నాడు, తన పద్ధతిని మార్చుకున్నాడు, తన ఆహారాన్ని మార్చుకున్నాడు, తన వస్త్రాలను మార్చుకున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు నేను సాతానులో బ్రతికి ఉన్నాను, ఇప్పటి వరకు నేను చీకట్లో ఉన్నాను, నా బ్రతకంతా అందరి చేత ఈడ్చినటువంటి బ్రతికినాను, ఇక నుంచి నేను పరిశుద్ధమైనటువంటి క్రీస్తు వలె నేను బ్రతకాలి అని చెప్పేసి ఈ యవనస్తుడు నిర్ణయం తీసుకున్నాడు ప్రియులారా. అప్పుడు ఏమంటున్నారు? ఊరి మొత్తము, ఆ దేశం వారి మొత్తము మా దేశాన్ని వదిలి వెళ్ళబొమ్మని ఆ క్రీస్తు ప్రభువును తనతో పాటు ఉన్న శిష్యుని అడిగితే ఈ యవనస్తుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? అయ్యా, మా దేశాన్ని, మా గ్రామాన్ని వదిలి నీవు వెళ్ళవద్దు, అవసరమైతే నీవు వచ్చి మా ఇంటిలో ఉండమని ఆయన వేడుకొన్నాడు ప్రియులారా. ఇదే మాటను మరొకసారి మనం చూస్తాము. ఎక్కడ చూస్తామమ్మా? ఎక్కడ చూస్తాము? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. లూదియా అనేటువంటి దైవ భక్తి గలటువంటి స్త్రీ అపోస్తులైనటువంటి పౌలు శీలను దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అప్పుడు ఆ స్త్రీ వారి దగ్గరికి వెళ్ళి అన్నది, అయ్యా, నేను ప్రభువు వలన విశ్వాసము కలిగిన దానిని మీరు ఎంచితే మీరు వచ్చిన ఇంటికి వచ్చి ఉండుడని మమ్మల్ని వేడుకొని అనే మాటని అక్కడ మనం చూస్తాం. అంటే ఎవరైతే తమ మనస్సు మార్చుకుంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి తమ జీవితాన్ని ఇక నుంచి క్రీస్తులో కట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారు క్రీస్తును తమ యొక్క హృదయంలోనికి, తమ ఇంటిలోనికి ఆహ్వానించుకుంటారు. ఈ యవనస్తుడు కూడా ఏమంటూ ఉన్నాడు? అయ్యా, ఆ ఊరి వారందరూ, ఆ దేశం వారందరూ వెళ్ళిపోమన్నట్టు కూడా ఇదిగో నీవు మా ఇంటికి రాయా, నేను చేర్చుకుంటాను, నేను నీ దగ్గర ఉంటాను, నీవు నా దగ్గర నివసించమని ప్రభువును వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కింద వచనంలో మనం చదువుకుంటూ చూడండి 39లో, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెంత గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి వాడిని పంపివేసాను. ప్రభు ఒకసారి ఉంటాడమ్మా? ఆయన ఉంటాడు? ఒకసారి ఉండేవాడైనా ఆయన? ఒకసారి ఉండడు ఆయన. ప్రపంచమంతా కూడా అందరి హృదయాలను ఆయన పరిశోధించేవాడిగా ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నారు, వారి యొక్క జీవితం ఏమిటి, వారి యొక్క గమ్యం ఏమిటి, వారి యొక్క ఆలోచనలు ఏమిటి, వారు దేవుల్లో ఉన్నారా, లోకంలో ఉన్నారని నరును ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడని కీర్తనాకారుడు 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకోగలం ప్రియులారా. అలాగని ఇక్కడ ఈ యవనస్తుడు ఏమంటూ ఉన్నాడు? అయ్యా, నీవు వెళ్ళి నీకు జరిగిన దానిని స్వార్థ ప్రకటించు అని చెప్పేసి ఆ యవనస్తుడికి తెలియజేశాడు. ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా ఏం చేయాలి? మనము క్రీస్తు ద్వారా అద్భుతాలు సూచక్రియలు ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందినటువంటి మనం ఏం చేయాలా? మనకు కలిగినటువంటి మేలు ఇతరులకు తెలియజెప్పి వారిని క్రీస్తులోనికి నడిపించేవారిగా ఉండాలి. అందుకే ఆ మాట అన్నాడు, అయ్యా నేను నీ దగ్గర వచ్చి ఉండడు కానీ నీవు వెళ్ళి నీకు జరిగినటువంటి అద్భుత కార్యములు, ఇదిగో నీ దేశంలో నీ గ్రామంలో ఈ గొప్పతనాన్ని, దేవుని గురించినటువంటి ఆలోచనల్ని, ఎవరు నిన్ను రక్షించారు ఆ ఒక వ్యక్తి గురించి, నా గురించి నీవు స్వార్థ ప్రకటన చేయమని ఆ యొక్క దెయ్యం పట్టినటువంటి యవనస్తుడితో దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. అది చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 39. వాడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను. మా దేవుడు చేసినటువంటి కార్యాలు దాచుకుందామా? దాచుకుంటే అసలు దీవెనలు ఉన్నాయా? లేవు ప్రియులారా. దేవుడు చేసినటువంటి కార్యాలను నేను దాచకుండా నేను చెప్పేదను అని ఈ యవనస్తుడు, దెయ్యము వదిలిపోయినటువంటి యవనస్తుడు ఆయా దేశములు, గెరాసేన దేశములు మొత్తానికి తిరిగి ఇదిగో నేను అంతకుముందు నా పూర్వ జీవితము చీకటి భయం బ్రతుకు, నాలో 600 దెయ్యాలు ఉన్నాయి, సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడిని, నన్ను నేనే గాయపరుచుకునేవాడిని, ఊరి జనమంతా కూడా నా కాళ్ళకు సంఖ్యలకు, నా యొక్క కాళ్ళని చేతులకు సంఖ్యలు వేసి బంధించినా కానీ నేను ఆ సంఖ్యలు తెంపుకొని సమాధులలో నివసించేవాడిని, ఆ తర్వాత కొండలలో ఉండేవాడిని. కానీ నన్ను చూసినటువంటి ప్రభు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను స్వస్థపరిచాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారని ఆ ప్రదేశం అంతయు కూడా క్రీస్తు యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు, మన యొక్క జీవితంలో ఆయన చేసిన ఆశీర్వాద వచనాలు మనం కూడా ఇతరులకు ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి తెలియజెప్పే వారిగా ఉండాలని ఈ వాక్యాన్ని మేము హెచ్చరిస్తూ, ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ